పూరా లోకల్. తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక రోజొక కొత్త డ్రామాతో ముందుకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఢిల్లీని వేదిక చేసుకొని బీసీ రిజర్వేషన్ పేరు మీద మీరు చేసినటువంటి హై డ్రామాలో ఎందుకోసం అని చెప్పేసి మీ పార్టీ నాయకులు ఎవరు కూడా హాజరు కాకపోవడం కారణం ఏందని అడుగుతున్నారు. మీరు ఇచ్చిన హామీలు 420 హామీల్లో ఒకటైనటువంటి బీసీ రిజర్వేషన్ హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా బీసీలను దగా చేసేటువంటి ఒక పథకం ప్రకారం ఎన్నికల స్టంట్గా మార్చుకొని ఢిల్లీని వేదిక చేసి మీరు చేసినటువంటి కార్యక్రమంలో ఒకవేళ మీ హైకమాండ్కి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు రాలేదో, మీ ప్రియాంక గాంధీ ఎందుకు రాలేదో, మీ ఖర్గే గారు ఎందుకు రాలేదో, మీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఎందుకు రాలేదో, మరి ఢిల్లీ నాయకులు ఎవరూ రాకుండా అబాసుపాలై ఈరోజు మీ ఎమ్మెల్యేలంతా కూడా చర్చించుకునే దిశగా బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ఢిల్లీ వీధులో పరువు తీసి మీరు చేసిన డ్రామా పూర్తిగా తేటతెల్లమైన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు, బీసీ రిజర్వేషన్ పేరు మీద మీరు చేస్తున్నటువంటి డ్రామా ప్రజలకు అర్థమైపోయింది, మీ హైకమాండ్ కూడా అర్థమైపోయింది. నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు డిసెంబర్ లోపు తెలంగాణలో ముఖ్యమంత్రి మారబోతున్నాడని చెప్పడానికి సంకేతం ఇదే. ఇప్పటికీ 50వ మీరు ఢిల్లీ వెళ్తే మీ నాయకుడు మీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక కారణం ఏంది? మీ నాయకులు ఎవరు నేను పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంది? ఈరోజు కూడా మీరు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పెద్ద ఉద్యమం చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో 1 గంట వరకు చేయాల్సినటువంటి కార్యక్రమం రాహుల్ గాంధీ వస్తాడనో, మీ నాయకుడు వస్తాడనో, 5 గంటల వరకు వేచి చూసినా ఎవ్వరు రాక కనీసం సంఘీభావం కూడా తెలపకపోవడం వెనుక కారణం ఏంది? ఈరోజు నీ నాయకత్వంలో ఉన్నటువంటి లొసుగులన్నీ కూడా తేట తెల్లమైంది, బట్టబయలైనవి. ఈరోజు మీ ఎమ్మెల్యేలే చర్చించుకుంటా ఉన్నారు, ముఖ్యమంత్రిని హైకమాండ్ విస్మరిస్తుందని, ముఖ్యమంత్రిని హైకమాండ్ పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రిని ఖచ్చితంగా త్వరలో మారుస్తారని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్న మాట వాస్తవం కాదా?